పొలంలో దింపినకాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య నేను ఏ ముద్రపోయినా అప్పుడే పెళ్లి పెళ్ళిస్తున్నావు. అమ్మాయి నా చెప్పుడు పట్టమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహశుద్ధి చేద్దామని. ఊళ్ళో ఎంతమంది ఉన్నా సరే నేనే లోకం నీకు. నోరు మీద నేను చూసే నేను నడవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాను. రేపటి నుంచి నేను మీసాలు పనిచేస్తాను. అప్పుడు నీ గతి. ఒరే ధర్మ ఇలారా. ఏమిటమ్మా ఏమిటి ఏమిటి బాబు? మీ నాన్న లాంటి వారే చెప్పు కింద తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విను బాబు. ఏంట్రా నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా? నీ తాతయ్యకి నా సిఫార్సు ఏంటి? అక్కడే ఉండాలి లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపోతలా కరిగిపోతాడు, కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాన్ని మా తాతయ్య చెప్పేయాలరా? అలా ఓకే. విజయ్ గారి కొడుకు పెళ్లిట 2 బళ్ళ డొక్కలక్కడ పంపించు. ఇదిగో ఇంకొకటి మావే ఆ డొక్కలేవు అవి కూడా మావే. తాతయ్య 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 ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడాను. ఏమిటి బాబు? ఏమిటండి ఎందుకు ఆ పిల్లవరండి? ఆడపిల్లేనాయన, ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడి బాగుతున్నాడు? అదేనండి, ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి, పని చేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సిందిందా? తాతయ్య మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా? నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కూర్చుంది. ముందు వ్యాపారం మీద తెలిస్తే పెళ్లి చేసుకునేది, లేదంటే అంతేనా? అంతే అంతేనా? అంతే. రే సింహాచలం రారా. ఎవరా తాతగారు? నేను ఎత్తుకోరా. ఎత్తుకోమన్నా నాకే. అవును నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చేట్టు నీ చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు చెప్తున్నాను, నాకు వాసుకి ఆ పిల్ల నచ్చితేనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే పుడి పుడే. వచ్చారా? ఏమేమో పెళ్లి వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంతా తాతగారి విగ్రహం. ఆ ఒట్టు పొడుగు వర్చస్సు మా లక్ష్మి అద్దుకుంటారు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మాయిలరా, వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి, ఇతనే వాడి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్టాల పడుకుంటుందో అని. మంచి మాటగారే. ఎక్కడే? వెళ్ళరా నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. నమస్కారం రామభద్రరాజు గారు. పురత మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏదో ఈ కొబ్బరి చెట్లే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే ఎలా చెప్పండి? అలాగే ఈ 7 గాలి వరకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే అక్కర్లేదండి, మొహమాట పడకండి, తీసుకోండి. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి, మీరన్నా చెప్పండి. ఓ అలాగే. ఆయన ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపట్టేలా ఒక పిల్లవాడివి. చూడమ్మా ఎలా ఉన్నాడు? నువ్వు కూడా సిగ్గుపట్టేలా అమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకళ్ళు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా పెరిగదు అమ్మా. ఏమే కాఫీ రెడీయా?
బావగారు కాఫీ. ఎన్ని రోజులకి, ఎన్ని వారాలకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్నుకుంటే బాగా దొరికింది. రామా ఇదంతా నీదే స్వామి. రామా రామా ఇదంతా నీదే, నీదే. ఎవరు చిన్నావు అనుకున్నాయనా? రామా రామా ఆ కన్ను కొట్టి తిట్టే నా పిల్లవా? రామా రామా అచ్చమ్మ ఎత్తుకుంటే మెల్లకన్నదే లేదు, నీ ఊరికి బెదరగొట్టింది. రాదు అది రత్నే కావచ్చు, నాటకమే కావచ్చు, అనంత నగరం. ఆ రెండో పిల్లలు చూసిన తర్వాత నేను ఎవరు చూడలేను. ఆ ముందర పిల్ల ఓరుసే కావచ్చు, నాకు ఒక బస్త. అది మేనకే కావచ్చు, నాకు మేకపిల్ల. నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు, నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు. ఏమే లక్ష్మి, నీ పేర్రాజు గారు మనవడు ధర్మరాజుని చేసుకుంటున్నావుగా? ఆయన గారికి శుభ్రాకారుడు. అబ్బో ఎంత చక్కటి చెట్టు, జీడి మామిడికాయ లాంటి ముక్కు, ఎండు కొబ్బరి చిప్పల్ లాంటి చెవులు, అందాల పుప్ప. ఎంత బాగట్లేదు. అది అచ్చేపుండేది ఏదో తీసుకున్నా ఇదొద్దు ఇరవై సరికి పెట్టేదట్టు వీరుతున్నాడు. ఇరవై సరికా రాకూడదా? ఏమి మీ కలెక్టర్ బాగా వచ్చినట్టున్నారు? కలెక్టర్ అయితే ఎవరు గొప్ప, ఊరు గొప్ప. అవును పట్టించాయి. అల్పసుడు ఎవరు వచ్చారు? ఏమిటా ఇది? ఎవరు చెప్పారు కలెక్టర్ అని? ఆ కళ, ఆ దర్శ, ఆ టీవీ నేనే చెప్పాలా బాబా? చెప్తున్నా బాబా, చెప్తున్నాను. వారానికో సంతట బాబా కర్రలు అటు ఇటు అవుతాయి. పిల్లలు కలవరు ఇచ్చుకున్నట్టు బాబా. కలెక్టర్ని కాదయా, కలెక్టర్ని కాదు. దండాలు బాబు, ఎవరు సంతకు వచ్చారైతే ఈ కలెక్టర్ గారు తెలుసా? కలెక్టర్ కాదయా, మా తమ్ముడు నేస్తాం. మొన్న పట్టణ నుంచి వచ్చారు. సహా పావులు మెచ్చుకున్నాయా?
ఏమండి కొంపదీసి మీరు ఎప్పుడైనా నాగుబాబు అపచారం చేశారా? లేదండి, అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని. ప్రతి నాలుగు చోటికి పుట్టిన పాలు కూడా పోస్తారండి. ఆశ్చర్యంగా ఉంది, దండం పెడుతున్నారు, పాలు కూడా పోస్తున్నారే, మరి ఇంకా ఎందుకంటే వీటికి ఇంత పగ? అదేనండి, నాకు తెలియడం లేదు. అఫ్కోర్స్ మనుషులంటే మీరు ఇప్పుడు సహజంగా ఏడిపిస్తుంటారు అనుకోండి, దాని గురించే పర్వాలేదు. ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయంటే నా ఇప్పుడు కూడా లేదు. చూడండి, వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. మీరేం చెప్పకండి, నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. ఉదయం పాత్ర ఉందండి, ఒకటే పుట్టుకొస్తుంది. వదిలేయండి. నాగుతున్నాం కదండి సన్నజాగులు. చూడితేనే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా, తప్పైపోయిందని వెంటనే చెప్పలేసుకోవాలి. మరి